సార్ ఇలా చూడండి సార్. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనికి 20 నుంచి 26వ తారీఖు దాకా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గొల్లపాలెం గ్రామంలో ఈ మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మార్చులు శ్రీ వేదాంత చౌదరి నాయకులు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ యేసురాజు గారు నాయకులు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నొక్క కాశీ గారు జనసేన నాయకులు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పల్లెవల్లి ఇజ్రాయల్ రాజు గారు టీడీపీఎస్ మండల అధ్యక్షులు, ఎస్సీ మండల అధ్యక్షులు వారి వేదికకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోకాని హరిబాబు గారు టీడీపీ నాయకులు వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పోతిరాజు చేసిన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి నా నమస్కారాలు. వేదిక మీద పెద్దలకు, ఈ సభకి చేసిన ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే పెన్షన్ అనేది పెంపుదల జరిగింది. మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే 7,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది అందించడం జరిగింది. అలాగే 4,000కి పెన్షన్ అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ప్రజల యొక్క ఆస్తికి భద్రతను కూడా కల్పించడం జరిగింది. అలాగే 175 అన్న క్యాంటీన్లను మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల యొక్క ఆకలి తీర్చడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న ప్రజల యొక్క యోగక్షేమాలన్నీ చూడటం కోసం 10 రోజులు బస్సులోనే ఉండి నిద్రాహారాలని మానే ఆయన ప్రజల కోసం ఎంతగానో పాటుపడడం జరిగింది. మెయిన్గా ఇంకా చెప్పాలంటే పంచాయతీలకి గత ప్రభుత్వంలో నిధులు అనేవి రాలేదండి. నిధులు ప్రారంభించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి రాగానే పంచాయతీల మీద దృష్టి పెట్టి మొదటి విడతలోనే 1,400 కోట్ల రూపాయలు జరిగింది. దాని ద్వారా మన గ్రామం యొక్క డెవలప్మెంట్కి అవి ఎంతగానో అవసరమయ్యాయి. అలాగే ఇంకా ముందున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇంకా అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టాలని ఆశిస్తూ, అలాగే మన మంత్రి గారిని కూడా మన గొల్లపాలెం గ్రామ అభివృద్ధిలో సహకారం ఉండాలని కోరుకుంటూ ఇందులో సెలవు తీసుకుంటున్నాం. అంత పట్టుకుందండి నాయకత్వం